ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణం కేసు వెంటాడుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికే 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీవాల్ ప్రతిసారి డుమ్మా కొడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. అటు ఈడీ నోటీసుల చట్టవిరుద్ధమైనవని అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకుండా మోదీ సర్కారు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణం కేసు వెంటాడుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికే 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీవాల్ ప్రతిసారి డుమ్మా కొడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. అటు ఈడీ నోటీసుల చట్టవిరుద్ధమైనవని అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకుండా మోదీ సర్కారు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణం కేసు వెంటాడుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ ఇప్పటికే 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ విచారణకు కేజ్రీవాల్ ప్రతిసారి డుమ్మా కొడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. అటు ఈడీ నోటీసుల చట్టవిరుద్ధమైనవని అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనకుండా మోదీ సర్కారు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తున్నారు.